826 న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండల పరిధిలోని కోళ్లకుంట వడ్డె అంజనప్ప జిల్లా పార్లమెంటు అధ్యక్షునిగా అధిష్టానం ప్రకటించడంతో సౌడేశ్వరి కాలనీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించి అభిమానులు సీట్లు పంచిపెట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 826 న్యూస్. అదే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మన ప్రియతమ శాసనసభ్యులు లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత పెద్దలు నారా చంద్రబాబు గారి ఆదేశాలతోటి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆదేశాలతోటి హిందూపురం ప్రాంతానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నటువంటి కొల్లకుంట అంజనప్ప గారికి, వడ్డె అంజనప్ప గారికి ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా నూతన పార్లమెంటు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల వెనుకబడిన తరగతుల వారైనటువంటి ఒడ్డెల సామాజిక వర్గానికి ఈ పార్లమెంట్లో రాష్ట్రంలో కానీ ఒడ్డర్లకి పార్లమెంట్ చేసి సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా అయితే శుభమని భావించడం జరిగి నందమూరి బాలకృష్ణ గారు అధ్యక్షురాలతో మాట్లాడి ఒప్పించి అచ్చెన్నాయుడు ఇప్పించారు. నిజంగా మేము ఊపిరినంత వరకు నందమూరి బాలకృష్ణ గారిని ఎప్పటికీ మరోపోమని, ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి కూడా ఎదిగినటువంటి తీసుకుంటున్నాం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో పాత్రికేయుల సమావేశాల్లో చెప్పడం జరిగింది. హిందూపురం ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చే పరిధిలో మన బాలయ్య గారు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు తీరలేనటువంటి పార్లమెంట్ స్థానాన్ని వాల్మీకి సంబంధించినటువంటి అంబికా లక్ష్మణ్ గారికి ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు కేటాయించడం జరిగింది. అదే విధంగా మైనార్టీలైనటువంటి శాసనసభ్యులు కూడా హిందూపురంలో కేటాయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి సంబంధించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అత్యంత వెనుకబడినటువంటి నాకు ఈ రోజు సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవిని నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చారంటే హిందూపురం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నారు. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ప్రజలందరూ ఒక్కటి ఆలోచన చేయాలి. ఏదైతే హిందూపురం ప్రజల కళలు, ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలంటే 2024 మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గారిని ఏదైతే ఎన్టీ రామారావు గారికి మెజార్టీ ఇచ్చామో ఆ మెజార్టీ తీసుకురావడానికి హిందూపురం ప్రజలందరూ కృషి చేయాలని, హిందూపురం ప్రజలందరూ ఆలోచన చేయాలని, ఆ దిశగా హిందూపురం ప్రజలందరూ అడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఏదైతే నాకు ఈ అధ్యక్ష స్థానాన్ని బాలయ్య గారు బాధ్యతాయుతంగా కేటాయించారో కార్యకర్త స్థాయి నుంచి కార్యకర్త కష్టాన్ని గుర్తించి నాకు ఇచ్చారు. నాకు కార్యకర్త కష్టాలు తెలుసు.